నమస్కారం. కన్నా రజనీ గారు అనే ఒక న్యాయవాది ఆమె ఒక సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది సమాజం యొక్క మంచి కోసము, సమాజం హితం కోసము ఈ మధ్యకాలంలో యూత్ తగ్గిపోతుంది, భవిష్యత్ తరాల్లో మరీ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పారు. దాన్ని మీకు మంచిగా భావిస్తే మంచిగా తీసుకోండి, చెడ్డగా అనిపిస్తే వదిలేసేయండి. అంతేకాని అది వాళ్ళేమీ శాసనసభలో పెట్టి శాసనం చేయలేదు కదా, దానికి పెద్ద చేశారని చెప్పడంలో ఇలాంటివి విజనరీ లీడర్స్ చెప్పేవి మనకి ఇప్పుడు ముందు చేదుగానే అనిపిస్తాయి. మనకి హైటెక్ సిటీ నిర్మించే రోజుల్లో కూడా ఆయన విజన్ 2020 అన్నప్పుడు కూడా అందరూ నవ్వుకున్నారు. ఆ ఏరియా ఏం డెవలప్ అయింది, ఎందుకు హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా ఇది కళ్యాణ మండపాలకు ఉపయోగించండి అని చెప్పారు. కానీ ఇప్పుడు మనం దాన్ని చూస్తూ ఉన్నాం, దాని పరిస్థితి ఎలా ఉందో. అలాగనే ఇవాళ అమరావతిలో కూడా అలాగే అంటున్నారు, ఈ విషయంలో కూడా అలానే అంటారు. దీని యొక్క పరిస్థితి భవిష్యత్ తరాల్లో తెలుస్తుంటుంది. ఎనీహౌ మీ డబ్బుల కోసం మీరు చేశారు, కానీ ఇది శాసనం కాదమ్మా, అది మీరు తెలుసుకోవాల్సింది. సరే, మీకు పేటీఎం డబ్బులు మీకు వస్తాయి అనుకుంటే మీరు హ్యాపీగా ఉండండి. మీ యొక్క వ్యక్తిత్వము ఎలా తగ్గిపోతుందో గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే ఒకసారి మా కాపు సోదరులకి దూల ఎక్కువ అని మాట్లాడారో ఆ మాటలతోటి మీ యొక్క స్వభావం ఏంటో, మీ వ్యక్తిత్వం స్వగానికి పడిపోయింది. ఇవాళ దీంతో మీరు పూర్తిగా నమస్కారం అమ్మ.